దాని కూడా తమ్ముడు అదే అదే పని ఉంటుంది. ఇదొక రాయి కానీ స్టార్ట్ చేద్దాం. అలాగేనా కడుపులో తాగాలి మళ్ళీ కానీ బయట గెస్ట్ బుచ్చిబాబు ఇక్కడ కొబ్బరికాయలు అలా రైట్ మలేషమనా చల్లదనం తాగలే పట్టుకోవాలి అంబలి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మల్లేశం గారు గత 5 సంవత్సరాల నుంచి దాదాపు 2 నెలల్లో ప్రతిరోజు ప్రజలందరికీ అంబలి అందించడం చాలా గర్వకారం. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న విధంగా అభినందిస్తాను. ప్రజలకు కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా ఎండ తీవ్రత వలన కూడా అంబలి తాగితే చాలా వాళ్ళకి ఆరోగ్యంగా మేలు జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని 2 నెలల పాటు ఉచితంగా ప్రజలకు అందించడం, దాదాపు పోతారం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా అందించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతారం గ్రామం కరోనా వచ్చిందంటే సంగారెడ్డి కాల్ చేసి వచ్చి ఇక్కడనే ఉన్నాక మొత్తం మాస్కులు కానీ కూరగాయలు కానీ ఏదైనా ఉందంటే వాళ్ళకన్నా కరోనా వచ్చిందన్న వాళ్ళందరూ భూలు పట్టిన నా కారు వేసుకొని సిటీ పంపించుడు తోలుకపోవుడు కార్యక్రమం అన్ని కూరగాయలు కానీ ఇంకోటి కానీ ఇంకా దేనికైనా కానీ చేసేందుకు రెడీ ఉన్నా. నేను ఇట్లా చేసిందంటే నాకు దేవుడు కూడా మంచి సహకరిస్తున్నాడు. ఇక కూడా ముందు ఇప్పటికి ఒక 10 రోజులు లేట్ అయింది. ఇప్పటికే 4-5 ఊర్లకే ఫోన్ ఇంకా చాలు చేస్తలేవు 4-5 ఊళ్ళు కూడా చెప్పేసిన రేపటి నుంచి రారని. అందరూ అంబలు తాగుతారంటే నాకు సంతోషం. అది ఎంతన్నా ఖర్చు కానీ ఎన్ని బకెట్లు పట్టుకపోయినా నిండా పట్టుకుపోరు, మీరు ఏం బాధపడకూరు అని చెప్పి క్యాన్లు వీళ్ళు అందరూ తాగు వాళ్ళ పుణ్యాన్ని ఇంత ఇదవుతున్నా. నా సేవ నేను చేస్తున్నా, నాకు దేవుడు బరకతి ఇస్తున్నాడు. ఇట్లనే ఇవ్వాలి ఎల్లకాలం అని. గత 4-5 సంవత్సరాల నుంచి మా సంగారెడ్డి మల్లేశ్వరం పోతారం గ్రామంలో మరి అంబలి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాలకు కూడా మరి ఆలోచన అంబలి తీసుకుపోవడం. మరి ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మల్లేశ్వరం కుటుంబం ఆరోగ్యాలతో దేవుడు చల్లగా చూడాలని చెప్పి సందర్భంగా